अस्मद्गुरुभ्यो नमः। श्रीरंगाचार्य गुरवे अप्पलाचार्य सूनवे श्रीभाष्यादि प्रवाच्याय देशिकाय नमो नमः। श्री मौद्गल्य श्रीवत्सस गोत्र जातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभौ द्वौ श्रीमच्छटारि चरणाम्बुज चंचरीकौ श्रीरंग रामानुज देशिकौ स्तुमः। భగవద్బంధులారా, టీకేవి ఆర్పి 121 భాగం, టీకేవి రాఘవ పాండవీయంలో 121 భాగం. ఇది సహదేవుని వైశిష్ట్యాన్ని తెలియపరిచేది. సహదేవుని వైశిష్ట్యాన్ని గురించి మా ఆచార్యుల వారు అంతరార్థం చెప్పాలి స్వామి అని అడిగితే ఒక్క ముక్కలో చెప్పారు. మొదట, తర్వాత 5 నిమిషాలు వివరించారు. అది నాకు చాలా అద్భుతంగా వివరించడంగా బాగా అయ్యింది. అది ప్రజాపతి యజ్ఞ సృష్ట్వా దేవై సహా, దేవతల్ని సృష్టించి దేవతల కోసం యజ్ఞాలు సృష్టించాడు. సహదేవ అంటే సహదేవుడు అంటే యజ్ఞకర్మ, వైదిక కర్మ. దీనికి యజ్ఞకర్మకు కావాల్సింది ఏమిటి? పంట పొలాలు కావాలి, గోవులు కావాలి, వృషభాలు కావాలి. అందుకనే అతడు గోవులు కాపలా కాశాడు. అంతే, ఒకటే ముక్క, ఇక చూసుకో అన్నారు. అలాగా అంటే మహానుభావులైన వాళ్ళు సూచించి వదిలిపెడతారు, శిష్యులైన వాళ్ళు వెతుక్కోగలిగి ఉండాలి. అలాంటి ప్రజ్ఞ కూడా వారే మాకు ఇచ్చారు. అంచేత ధర్మ, భీమ, అర్జున, నకుల, సహదేవుల విశేషాలన్నింటినీ కూడా ఒక 120 భాగాల్లో మనం మాట్లాడుకున్నాం. మధ్యలో కొంచెం అధిక ప్రసంగం అయింది, అవన్నీ ఉన్నాయి. ఇది 121 భాగంలోకి వచ్చాం. టీకేవి ఆర్పి 121. ఇది సహదేవునికి సంబంధించిన విశేషాలు. మాద్రీసుతో కథయితాం నభవంతి రోగా. అది ఇక్కడే నకులుడి విశేషం. ఇలాంటివన్నీ మనం చూసుకున్నాం ఇంతకుముందు. అంతేకాదు ద్రౌపది కూడా వీళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పిందో భారతంలో చూడవచ్చును. యాత్రిభిః నిత్య సంపన్న రూపేణ అస్త్రేణ మేధయా సహ అశ్వబంధ విరాటస్య పశ్య కాలస్య పర్యయం అంటూ దుఃఖపడింది ద్రౌపది గురించి, నకులుడి గురించి. అలాగే సహదేవుడి గురించి కూడా చాలా బాధపడింది. ఏమిటది? అత్తగారు వెళ్ళిపోతూ నాకు సహదేవుడి గురించే చెప్పింది, ఆకటిద పెరుగడు చూసుకోమ్మ పిల్లాన్ని అని చెప్పి. అలాగా అంచేత కథాభాగాన్ని ఇంతకుముందు కొంత చెప్పుకున్నాం. ఇక కథాపరంగా సహదేవుడి సంగతి కూడా చూసుకుంటూ, ఇతను మాద్రి సంతానం కనుక ఆ విశేషాలు కొంత చెప్పుకుని వైదిక పద్ధతి కూడా పెడతాం మనం. అది విశేషం. యజ్ఞాలకి ప్రతీక మాద్రి సంతానం. ఏ మహానుభావుడు దేవై సహ ప్రజాపతి యజ్ఞ సృష్ట్వా. అందుకనే ఈ మహానుభావుడు గోపాలకుడయ్యాడు అన్నాం. మన భారత రాజ్యాంగ చిహ్నంలో కూడా ఎద్దు, గుర్రము ఉంటాయి, రెండూ కూడా. మన రోగాలకి కారణం ఏమిటి అంటే కోరికలు, అవే గుర్రములు. సత్యకర్మ అనుష్ఠానం ఏదుందో అది ఎద్దు. అది లేకపోవడం వల్లే జరుగుతోంది మనకి. అంటే సత్యమేవ జయతే అని ఉంటుందే వాక్యం. సత్యం అంటే నిజమని మాత్రమే అంటాం మనం. కానీ తైత్రీయం సత్యాన్ని గురించి చాలా వివరించింది. సత్యేన వాయురావాతి, సత్యేన ఆదిత్య రోచతే, దివి వాచ సత్యం ప్రతిష్ఠ, సత్యేన సర్వం ప్రతిష్ఠితం, తస్మాత్ సత్యం పరమం వదంతి. అంతేకాదు, అర్థమని తెలుసున్నదే వివరించక్కర్లేదు. ఋతం జలం యజ్ఞం భూతహితం ప్రయత్నం సత్యమిది ప్రోక్తం. నిజమైన మాట మాట్లాడటమే కాదు, వరుణదేవుడున్నాడు, అది సత్యస్వరూపమే. యజ్ఞం కూడా సత్యస్వరూపం ఉండొచ్చును. భూతహితం సకల ప్రజలకి కూడా క్షేమాన్ని కలిగించేది ఏదుందో అది కూడా సత్యమే అని చెప్పాలి. అంతేకాదు ప్రయత్నం, మన ప్రయత్నం అలాంటిది కాదు, భూతహితం ప్రయత్నం, అది కూడా
సత్యమే అని చెప్తారు మనకి. అలాంటి విశేషం అన్నమాట సత్యమేవ జయతే అని చెప్పడంలో. అది ఇక కథాభాగంలో సహదేవుడిని చూసినట్టయితే విరాట పర్వంలో మూడో భాగంలో ఆశ్వాసంలో తను సహదేవుడు ధర్మరాజు మీద భాషలో కాస్త పంచ్ విసిరియాడు పాపం. అంటే సరదాగా అన్నది మామూలుగా అనలేదు. ఏమయ్యా, నీకు తెలియందే ఉంది, నేనే వృత్తి చేయాలోను, నా వృత్తి గురించి నీకు తెలుసును. అయం హి సతతం గోషు భవత ప్రహిత పుర తత్ర మే కౌశలం సర్వం అవబద్ధం విశాంపతి. ఏమయ్యా, నీకు తెలియదుటయ్యా, అయం హి సతతం గోషు భవిత ప్రహిత పుర, గోవులన్నిటికీ కూడా రక్షణ కలిగించే పద్ధతి లోపల నన్ను నియమించావు కదా ఆ రోజు నువ్వు. రాజసూయానికి ముందు, రాజసూయం తర్వాత అంతా కూడా అదే. అంచేత తత్రమే కౌశలం సర్వం అవబద్ధం. యుద్ధాలు వీటికి సంబంధించి పక్కనట్టే పెట్టు, రాజ్యాంగ వ్యవస్థ చూసుకోవడం పక్కనట్టే పెట్టు, పన్నులు వసూలు చేయడం, పనులు చేయడం అవన్నీ పక్కనట్టే పెట్టు. గోవుల కాపలా కాయడంలో, వాటిని రక్షించడంలో నాకున్న గొప్ప శక్తి అంతా కూడా సర్వం కౌశలం మే కౌశలం సర్వం అవబద్ధం విశాంపతి. ప్రజలందరికీ రాజువి, విశాంపతి. ప్రజలందరూ బతకాలంటే పాడి పంట వల్ల కదా బతికేది. దాన్ని నన్ను అధిపతిని చేశావు, సేవకుణ్ణి చేశావు, ఏం పర్వాలేదు, అది నాకు చేతనం. అంటే నువ్వు రాజ్యపాలన చేసే రోజుల్లో కూడా నేనే కదా పశ్యాలకు అధికారిని, పర్యవేక్షకుణ్ణి. అది మర్చిపోయావయ్యా నువ్వు, లేదు కదా. చేత ఆ పనికే పెడతాను నేను, నా సామర్థ్యం నీకు తెలియందే ఉంది అంటూ ఒక విసురు విసిరాడు సహదేవుడు. ధర్మరాజు చేసే యాగాలన్నిటికీ కూడా సహదేవుడిదే కదా సహకారం. అగ్నితత్వం బాగా తెలుసున్నవాడు గనక దీని గుర్తేమిటో తెలుసునా, దక్షిణ దిక్కుకు వెళ్ళాడు, వెళితే అన్ని చోట్ల జయిస్తున్నాడు. కానీ ఒక నగరంలోకి ప్రవేశిద్దామంటే అతని వల్ల కాలేదు. అది ఏ నగరము? మాహిష్మతి నగరం. అది ఆ మాహిష్మతి నగరం లోపలికి వెళదామంటే సేవకులకి, సైన్యానికి, వీళ్ళందరికీ ఒంటి మీద కంపర్లు ఎత్తిపోతూ, టెంపరేచర్ పెరిగిపోయి ఒళ్ళంతా కాలిపోతూ, రాత్రిళ్ళు నిద్రలేక గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ నానా భీభత్సం అయిపోతున్నాయి. అంటే అత్యంత వేసవి కాలంలో. అర్థం కాలే సహదేవుడికి. ఆ తర్వాత విచారించాడు. ఆ మహిష్మతి నగర రాజకుమార్తెని ప్రేమించాడు అగ్నిదేవుడు. అంచేత ఆ మహిష్మతి రాజుగారికి అగ్నిదేవుడు అల్లుడయ్యాడు. మరి అల్లుడు కాపలా కాయడండి, ఆ మగపిల్లాడు సొంత ఇంటిని కాపలా కాస్తున్నా కాకపోయినా మామగారింటికి మాత్రం రక్షణ కలిగిస్తాడు. లోకంలో ఉన్న తీరేది అది పద్ధతి అనమాట. అందుకని అప్పుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేసి, ఏమయ్యా, నేను ఒట్టినే జయించడానికి కాదు వచ్చింది, అక్కడ రాజరాజుని స్థాపించడానికి. అంటే దుర్యోధనుడి కాదండో, రాజులందరికీ రాజుగా, ప్రభువుగా రాజసూయం చేసి మా తండ్రి గారి, పెద్ద తండ్రి గారి పక్షాన్ని ధర్మరాజుని చేయడానికి వచ్చానయ్యా, సహకరించవయ్యా. నేను యజ్ఞాల్ని సక్రమంగా చేస్తున్నానయ్యా, వీళ్ళని హింసించడానికో, దోచుకోవడానికో, దాచుకోవడానికో రాలేదు. అదంతా కూడా సహదేవకృత అగ్నిస్తవం అని చెప్పి మహాభారతంలో సభాపర్వంలో చాలా గొప్పగా ఉంటుంది. చూడండి, ఇది సభాపర్వంలో దిగ్విజయ ఉపాఖ్యానం అన్న దాంట్లో ఉంటుంది. అక్కడ కూడా అగ్ని స్తోత్రాలు అద్భుతంగా ఉంటాయి. మరి ఇక్కడే మొదలుపెట్టామనుకోండి టైం అయిపోతుంది. అందుకని చెప్పి అలాంటిది చేశాడు. చేస్తే సహదేవుడికి అగ్ని సహకరించాడు. మాహిష్మతి నగర రాజుగారు కానుకలిచ్చాడు, ఒప్పుకున్నాడు. ధర్మరాజుని రాజుగా ఒప్పుకున్నాడు, రాజరాజుగా. మంచిది బాబు, నేను వస్తా రాజకీయానికి అన్నాడు. అది సహదేవుడి ప్రతి మాటకి కూడా 4 వేదాల్లో సమన్వయం కలిగించే వాక్యాలే కనిపిస్తాయి. దీనికి కొన్ని భాగాల ముందు చెప్పుకునేటప్పుడు కొన్ని స్థాళీపులాక న్యాయంగా చూద్దాం. ఏమంటాడు? గో సంఖ్యాత భవిష్యామి విరాటస్య మహీపతి ప్రతిషేద్ధాచ దోగ్ధాచ సంఖ్యానే
కుశలో గవాం. ఇది కథాపరంగా చెప్పిన మాట. ఏమిటది? గో సంఖ్యాత. గోవులని సంఖ్య లెక్క చూడమని కాదు అక్కడ. గోవుల సంఖ్య ఎంత ఉంది, ఎంత పెరగాలి, పెరక్కపోవడానికి కారణం ఏమిటి, ఇలాంటి వాటికి అంటే పరీక్ష. సంఖ్యానం అంటే పరీక్ష. అది నాకు అలవాటు. అంతేకాదు గోసంఖ్యాత భవిష్యామి ప్రతిషేద్ధాచ దోగ్ధాచ. ప్రతిషేద్ధ దాన్ని అదుపులో పెట్టడం కూడా చేతనవును. గోవులు ఎక్కడ పడితే అక్కడ తిరగవు, ఏది పడితే తినవు. అది ఎప్పుడు ఎంత తినాలో ఏమిటో ఉన్నది దాన్ని నేను నడిపించగలను, చూపించగలను, పాలు పితకగలను. ఈ రెండిటికి కూడా నేర్పరితనం కావాలి. పాలు పితకడం అన్నది సులభం కాదండి. ఆ గోవు లక్షణాలని బట్టి పొదుగు మీద చెయ్యి వేయగానే గోవుకున్న ఆ స్పర్శ వల్ల స్పర్శ లోపల కలిగే స్పందన ఉంటుంది. దాన్ని బట్టి గుర్తుపట్టాలి, పాలు పితకాలి, నేర్పుండాలి. అది నాకు బాగా ఉంది. ప్రతిషేద్ధాచ దోగ్ధాచ సంఖ్యానే కుశలో గవాం. ఇది మీరు బహుశా ఒక మహానుభావుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ అతను అమెరికా వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చినవాడు కరీంనగర్ ప్రాంతంలో ఒక డైరీ ఫామ్ ఓపెన్ చేసి అమెరికాలో సంపాదించుకున్న నెల జీతం కంటే ఒక్క నెల లోపలే 3 రెట్లు 4 రెట్లు సంపాదిస్తూ ఆ డైరీ ఫామ్కి తనలాంటి వాళ్ళను 50 మందిని అపాయింట్ చేశాడు. అది ఆ కంపెనీ పేరు మర్చిపోయింది నేను. హిందూ పేపర్లో వచ్చింది. ఏం చేశాడు? గోవుల కోసం ఒక డైరీ ఫామ్ ఏర్పాటు చేసి ప్రతి పందిట్లో ప్రతి గడకర్రకి కూడా ఒక ఎలక్ట్రానిక్ చిప్, కంప్యూటర్ చిప్ అరేంజ్ చేసి ఆవులు ఎప్పుడు ఎంత గడ్డి తింటున్నాయి, ఏ సమయంలో తింటున్నాయి, ఎలా ప్రవర్తిస్తున్నాయి, ఇలాంటివన్నీ ఆ చిప్స్ ద్వారా గమనించి ఏ ఆవు ఎంత గడ్డి తింటే ఎంత పాలు ఇవ్వగలుగుతోంది, దూడలకి ఎంత ఇస్తోంది, మిగిలినవిలాగా వేటికి ఏ రోగాలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ చూస్తూ హాయిగా రూమ్లోనే కూర్చుంటాడు. అది ఆ మీటలు నొక్కుంటూ చూసి మొత్తం అద్భుతంగా డైరీ ఫామ్ని అభివృద్ధి చేశాడు. అది హిందూ పేపర్లో 15 పేజీలు వచ్చింది. ఇది జరిగి ఒక 18 ఏళ్ల కిందట అనుకుంటాను జరిగింది. కరెక్ట్గా గుర్తు లేదు. ఎంచేత నేను పెద్ద ఇంజనీర్ని కాదు కదా, ఇంజనీర్ కాదు, పనిచేసా కానీ గుళ్ళాలి. ఇలాంటి పద్ధతి ఇతర దేశాల్లో కూడా ఉంది. అదనమాట. అంచేత గో సంఖ్యానము, పాలు పితకడము, ఇవన్నీ కూడా నేను చూడగలను. తంతి పాలుడని నేను నామకరణం చేసుకుంటా. తంతి అంటే అర్థం ఏమిటి? 2 అర్థాలు. తంతి పాలుడు. తంతి అంటే తనోతి, విస్తరించేది, వాక్కు. వాక్కుని నియమించుకుంటాను. అచ్చం గోవుల కాపదారులా మాట్లాడతాను. ఆవుల కాపలా కాసేవాళ్ళు వాళ్ళకు స్లాంగ్ ఉంటుంది, వాళ్ళకు పద్ధతి ఉంటుంది. ఎలపడా దాపడా అని ఉంటాయి. మనకి రెండింటికి తేడా తెలియదు. ఎలపడా దాపడ ఏమిటన్నది. దాయిన ఊరు బయన ఊరిని హిందీలో అంటామే దాపడ, అలాంటిది అనమాట. ఎలపడ దాపడ. అలాగే దూడను చూడగానే అది ఆనందంతో పరిగెడుతుందా, పాల కోసమా, గడ్డి కోసం, ఏమిటి, ఇలాంటివన్నీ తెలుస్తాయి వాడికి. అలాగా నేను తంతి పాలుడు, వాక్కుని నియమిస్తాను. అంతేకాదు గోవుల కాపలాదారులా మాట్లాడతాను. మన రహస్యం జాగ్రత్తగా ఉంచుతాను. అరిష్టనేమినే పేరు పెట్టుకుంటా. అంటే క్రమం తప్పని మాట, రథచక్రం కలిగిన వాడిని అవుతాను. అంతేకాదు తంతిపాలుడు అంటే గోవులను కట్టేలాంటి తాళ్ళని తయారు చేయడంలో, తాళ్లతో కట్టడంలో మీకు గుర్తుండే ఉంటుంది. వీరప్పన్ ఉండేవాడు స్మగ్లరు. అతన్ని పట్టుకోవడానికి ఒక ఇన్స్పెక్టరు వాడు తిరిగే ప్రాంతంలో ఆవు పాలు వెండింగ్ వాళ్ళలాగా ఆవు పాలు అమ్మేవాడు వేషం వేసుకుని సైకిల్ మీద తిరుగుతుంటే వాడిని పట్టుకుని షూట్ చేశాడు ఈ మహానుభావుడు వీరప్పన్. పోలీసులు అన్నారు, ఎలా గుర్తుపట్టావు అతను ఆవు పాలు అమ్మేవాడు కాదు ఇన్స్పెక్టర్ అని. అంటే చెప్పాడు, ఆవు పాలు అమ్మే వాళ్ళకి, ఆవు పాలు తెచ్చే వాళ్ళకి వాళ్ళ నడకలో కానీ, సైకిల్ తొక్కే విధానంలో కానీ, ఆవు పాలు సీసాల్లో, ప్యాకెట్లలో, గిన్నెల్లో పోసే విధానంలో కానీ, మాట్లాడే పద్ధతిలో కానీ, ఆవు పాలు పోస్తూ ఎదటి వాళ్ళ మొహాలు చూసే విధానంలో కానీ తేడా ఉంటుంది. నేను పల్లెటూళ్ళలో కొన్ని 100 రోజులు గడిపాను. అలాంటి వాళ్ళు చూశాను. అతను చూస్తే ఆ ఆవు పాల వాళ్ళ లక్షణం నటించాడు తప్ప
స్ఫూర్తి లేదు. అతను ఆఫీసర్లాగే గర్వంగా ఫాలో తీసుకోండి ఇలాగే గుర్తుపట్టాను, షూట్ చేశానంటాడు. ఇది ఒక కథ. అంటే మాకు రాజకీయాలు రావు కానీ న్యూస్ పేపర్లో బాగా చదువుతాం. ఎక్కడది అనుసంధానం చేసుకోవచ్చో అది అలాగే అంత కరెక్ట్గా ఆవు పాల వండే నేను ఉంటాను. పల్లెటూళ్ళలోకి వెడితే వరి కోత కోసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక స్టైల్ ఉంటుంది. అలాగే నాట్లు వేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతున్నా నడుస్తున్నా వంగుతున్నా ఆ ప్రభావం చూపిస్తుంది. అంతే కదా, బంట వాళ్ళని ఉంటారు, చెరుకు తోట కోసేవాళ్ళు. చెరుకు తోట కోసేవాడు అరటి తోట కోసేవాడు ఒకలా ఉండరు, తేడా ఉంటుంది. ఒక అల్లాగా ప్రతి తోట అంటే వాళ్ళ వాళ్ళ వృత్తులలో వాళ్ళకి తెలియకుండానే కొన్ని మేనరిజమ్స్, కొన్ని అలవాట్లు వస్తాయి. అలాగే బంగారం దుకాణాల్లో పనిచేసేవాళ్ళు, కుమ్మడి దగ్గర పనిచేసేవాళ్ళు, వీళ్ళని అలాంటిది నేను గోసంఖ్యాత భవిష్యామి, అందుకని ఇదే చేస్తాను నేను. అంతేకాదు నా మాటల్లో ఎక్కడా కూడా దోషం ఉండదు. చోదయత్రీ సునృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి. నా నోటి వెంట వచ్చే వాక్కులు ఎప్పుడూ కూడా ఎదటివాణ్ణి ప్రచోదన చేస్తాయి. చోదయత్రీ సునృతానాం సత్కర్మలయందే ప్రచోదన చేస్తాయి. చేతంతి సుమతీనాం మంచి బుద్ధి కలిగిన వాడికి, మంచి స్తోత్రాలు చేయగలిగిన వాడికి చైతన్యం కలిగిస్తాయి. యజ్ఞం దధే సరస్వతి. ఒకప్పుడు జమదగ్ని గారని చెప్పి రచయిత ఉండేవారు. అంటే మా చిన్నతనాల్లో, నేను 53, ఆయన అప్పటికే జమదగ్ని రచయిత గారు. ఆయన చిలుక గోరింక అని చెప్పి ఒక నవల రాశారు. అలాగే బాలాంతరపు వారు కాదు, డాక్టర్ మహీధర నళీమోహన్, ఆయన కూడా కులాసా కుటుంబం ఒక చిన్న పిల్లల కోసం నవలు రాశారు. పల్లెటూళ్ళల్లో ఉండే అలవాట్లన్నీ కూడా చాలా అందంగా చూపించారు. ఆయనే మళ్ళీ వనసీమలలో అని చెప్పి ఒక బాలప్రభకి నవల రాస్తూ దాంట్లో కూడా చాలా అందమైన సన్నివేశాలు ఆయన చూపించారు, పల్లెటూళ్ళల్లో ఉండేలాంటి వాటన్నిటినీ కూడాను. అందుకని అలాగే నేను ఉంటాను అంటున్నాడు. చోదయత్రి సునృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి. అలాంటి వాక్కునేమం కలిగిన వాడిని నేను అంటాడు అనుకుంటూ, అది అధర్వణవే కాదు. అలాగే సహదేవోపి గోపానాం కృత్వా వేషం అనుత్తమం భాషాంచైవ ఏషాం సమాస్థాయ. వ్యాసుడికి ఉత్సాహం చెప్తున్నాడు. సహదేవోపి, సహదేవుడు కూడా, అంటే మిగిలిన వాళ్ళు ఎలాగా వాళ్ళ వాళ్ళ మేనరిజమ్స్ వాళ్ళ దాంట్లో అలవాటు చేసుకున్నారు. సహదేవుడు కూడా ఏదో గొడ్లు కాపలా కాసేస్తాం అయిపోయింది అనుకున్నాడు కాదు, అతను కూడా అదే పద్ధతిలో గోపానాం కృత్వా వేషం, గోపానాం వేషం కృత్వా. వేషం అంటే అర్థం ఏమిటంటే యజ్ఞయాగాదుల లోపల దానికి తగినటువంటి ఆహార్యం ధరించడం. నాట్యం అయితే దానికి తగినట్టుగా, నటన అయితే దానికి తగినట్టుగా, యుద్ధానికి వెళ్ళేవాడు. అందుకనే ఉదర పోషణార్థం బహుకృత వేషం అంటారే. వేషం అంటే ఏమిటి? ఆహార్యము, ధరించడాన్ని బట్టి. నువ్వు రాయబారివా, మరొకడివా నేను చూస్తే తెలవాలి ఆ వేషాన్ని. అలాగే వేషం కృత్వా అనుత్తమం. ఇక మళ్ళీ అనుత్తమం అంటే ఉత్తమము కానిదని కాదండి. అనుత్తమం అంటే ఉత్తమము కంటే గొప్పది. ఇది వాల్మీకి కూడా గచ్చలోకాన్ అనుత్తమాన్ అంటాడు జటాయువుతోడు రాముడు. అంటే ఉత్తమ లోకాలు కాదు, ఉత్తమ లోకాల కంటే పైన ఉత్తమం ఏదుందో దాన్ని మించి ఇంకోటి ఉత్తమం ఉండకూడదు, అలాంటి లోకానికి వెళ్ళమన్నాడు. ఇక్కడ అనుత్తమం భాషాంచైవ ఏషాం సమాస్తాయ. భాష కూడా గొడ్లు కాచుకునేవాళ్ళు అరుస్తారనుకుంటారు, ఎప్పుడూ అరవరు, అరిచేతోటి అరుస్తారు. ఇంచేత పరా పశ్యంతి మధ్యమా వైఖరి ఉన్నాయి కదా, అవే కాదు రాక్షసుల కోసం అరిచినట్టుగా ఊర్ధ్వస్థాయిలో అరవడం, దేవతల కోసం మధ్యమ స్థాయి, మానవుల కోసం అధమ స్థాయి. పల్లెటూళ్ళలో గుడ్లు కాపలా కాసేవాడిని ఒకప్పుడు మేము చూసేవాళ్ళం. వాళ్ళు మాట్లాడుకునే విధానం ఉండేది, ఆశ్చర్యపోయాం. యజమానితోటి ఒక స్థాయిలో మాట్లాడతాడు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడు ఒక స్థాయిలో ఉంటుంది. దెబ్బలాట వస్తే ఇక్కడ గట్టు మీద ఉన్నవాడు 2 ఎకరాల అవతల వినిపించేలా అరుస్తాడు. అది అదనమాట. ఏషాం సమాస్థాయ. అవి కూడా తీసి
వేషమే కాదు, భాష కూడా, యాస, స్లాంగ్ అంటారు దాన్ని, అది కూడా అలాగే ప్రయత్నించాడు. చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారుట. అగో అల్లా బయలుదేరాడు సహదేవుడు. తరువాతి భాగం మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.